क्राइम अलर्ट, डरना नहीं मिटाना है। నమస్కారం, నేను మీ సుధా చంద్రని. మీ అందరినీ ఈరోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి స్వాగతిస్తున్నాను. ఏమైంది బాబు? ఏమైంది? ఏమైంది? ఏంటి? ఏమైంది? ఏమైంది? ఏంటి? ఏమైంది బాబు? నీకేమైనా పీడకల వచ్చిందా? పెద్దనాన్న, నేను నిజం చెప్తున్నాను. ఆ రూమ్ లో నిజంగానే దెయ్యం ఉంది. దెయ్యం ఆ రూమ్ లో తెల్లబట్టలేసుకొని ఉంది. ఓరి దేవుడా, ఇది ఎలా జరిగింది? బావమర్ది గారు చనిపోయి 5 సంవత్సరాలు దాటింది. ఏమైందన్నయ్య? ఏం జరిగింది ఇక్కడ? బాబు చెప్తున్నాడు దయ్యాన్ని చూశాడంట. దయ్యమా? హా, ఇవన్నీ వీడి కట్టుకథలు. ఇక్కడ చూడు, ఇలా రా, ఇలా రా. ఈ ఐస్ క్రీమ్ దెయ్యం పడేసిందా? రెడీ. అన్నయ్య ఎవరో వీని వదిలేసి రాత్రి ఐస్ క్రీమ్ తింటాం చూశాడు. వీడిప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. మీరందరూ మీ రూమ్లోకి వెళ్ళండి. నువ్వు పద లోపలికి. నీ ఎలా ఎక్కువైపోయింది. పద. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో చూద్దాం. ఎవరి మాటలు వినాలి, ఇంకా ఎవరి మాటలు నమ్మకూడదు. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ప్రశ్న. మనం దేవుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మితే మరి దెయ్యాలు, మూఢనమ్మకాలు ఉన్నాయని నమ్మవచ్చా? మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, కళ్ళతో చూసినది మనం నమ్మగలమా లేదా నమ్మలేమా? అంతకంటే కష్టమైన ప్రశ్న ఏమిటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు మోసం చేయడానికి అత్యధిక అవకాశం ఉంటుంది. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ దగ్గరే ఎక్కువ మోసపోతూ ఉంటాము. ఆ వ్యక్తుల నుండే మనం ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నాము. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నావు జాన్వి? తొందర కానివ్వు. నీకు తెలుసు కదా మన దగ్గర టైం లేదని. ఈ ఇంట్లో మనం ఇంకా ఉండకూడదు. త్వరగా రెడీ అవ్వు. త్వరగా పెట్టేసి. అరే, ఇదేందుకు వదిలేసావు? సునీత, ఇక్కడ ఏం జరుగుతుంది? అక్క, బంటి నిన్న రాత్రి జాన్వి వాళ్ళ డాడీని చూశాడు. బ్రతుకున్నంత కాలం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. చనిపోయిన తర్వాత దయ్యమై తిరుగుతున్నాడు. నీకు తెలుసు కదా నన్ను ఎంత కొట్టేవాడో, ఎంత హింసించేవాడో. ఇప్పుడు దయ్యమై నన్ను ఏం చేస్తాడో. చాలక్క, ఇప్పటికే చాలా అయిపోయింది. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ఇంకా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా జరిగేది ఉంటే అది చాలా కాలం క్రితమే జరిగేది. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రవీంద్ర గారు దయ్యమై మన ముందుకొచ్చారా? చెప్పు అక్క. నీకు తెలుసు కదా మొత్తం. ఎప్పటి నుంచో అన్నయ్య చూడు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒక చిన్న పిల్లోడు మాట విని నువ్వు ఇంటినే వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావా? వాడి గురించి తెలుసుగా, వాడెంత అల్లరి చేస్తాడో, ఎలాంటి కథలు చెప్పి మాయ చేస్తూ ఉంటాడో. పెద్దమ్మ, ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఆంటీ ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వైతే ట్యూషన్ కి వెళ్ళాలి కదా. టిఫిన్ చేద్దాం పద, లేట్ అయిపోతుంది కదా. పద 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 పద.
లోకాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేం. ఆయన మరణం మనందరికీ బాధ కలిగించింది. ఇప్పుడు నువ్వు బంటి గురించి ఆలోచించాలి. అందుకే నేను నీకు చెప్తున్నాను. అన్నయ్య ప్లీజ్, నేను మీ మాటలు అంగీకరించలేను. నన్ను క్షమించండి. తొందరగా ఆఫీస్కి పదా, లేట్ అవుతుంది. హలో, అఖిలేష్ ఠాకూర్ మాట్లాడుతున్నా. ఏంటి ముఖేష్, కార్ తిప్పు, ఇంటికి పదా. అలాగే సార్. బట్టి బట్టి బయటికి రా. నాకు టైం వేస్ట్ చేస్తున్నాడు నీ కొడుకు. ట్యూషన్ నుంచి కాల్ వచ్చింది, వాడు ట్యూషన్కే వెళ్ళలేదంట. అయితే ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? లేదు, బంటి ఇంట్లో కూడా లేడు. ఇంట్లో లేడా? లేడు. బాబాయ్, మీరు టెన్షన్ పడకండి. ఈ సమయంలో బంటి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. వెళ్ళు తీసుకురా. వెళ్ళి తీసుకురా. బంటి, 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 ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు రా? ఈ రోజు నుంచి నీ గురించి ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో, ఇంట్లోంచి బయటికి వెళ్ళకో, రూమ్ లో కూర్చొని చదువుకో. అర్థమైందా? అఖిలేష్, ఏం జరుగుతుంది ఇక్కడ? వదిలే. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళండి, అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లాడు వాడు. అతనికి తన తల్లి ప్రేమ కావాలి. నువ్వేం చేస్తున్నావు? అతడిని కేవలం తిడుతున్నావు. చాలు, చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఇప్పటి నుంచి బాబు విషయంలో ఎవ్వరి మాట వినను. నువ్వు అలాగే సునీత, మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. మీ ఇద్దరి పెళ్లి జరిగిపోతే జాన్వికి తండ్రి ప్రేమ లభిస్తుంది, అలాగే బంటికి తల్లి ప్రేమ లభిస్తుంది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. మీరు ఎప్పటి నుంచి అయితే ఇలా మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచే ఆ దయ్యం ఇంట్లో తిరుగుతుంది. అన్నయ్య, నాకు ఇష్టం లేదు ఇంకో పెళ్లి చేసుకోవడం. ఇదంతా మీ అపోహ. ఒక్కసారి లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పటికి తిరిగి రారు. చాలు, చెప్పింది అర్థం చేసుకోండి. అర్థమైందా? నువ్వు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు, అంతే. అయ్యో అన్నయ్య, నేను చెప్పాను కదా, ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడైనా. నేను ఈ పెళ్లి చేసుకోను. అది అప్పుడప్పుడు నువ్వు చదువుకొని వాళ్ళలాగా మాట్లాడుతావు. ఇది ఒక మూఢనమ్మకం, చెడ్డ శకునం కాదు. ఇది ఒక చిన్న ప్రమాదం. నోరు మూసుకొని ఇంకో రౌండ్ తిరగడానికి సిద్ధం కండి. గాయత్రి, వెళ్ళి వీళ్ళకి కొత్త బట్టలు తీసుకురా.
క్షమించు నన్ను. పొరపాటైపోయింది, పొరపాటైపోయింది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, నా గదిలో నుంచి వెళ్ళిపోండి. చూడండి చూడండి ఏం చేశాడు మీ అన్నయ్య, ఏం చేశాడు చూడండి. ప్లీజ్ మీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళిపోవండి ఇక్కడ నుంచి. అందరినీ చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నాన్న దయ్యం 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 దయ్యం. సురేష్, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా, అలాగే వచ్చేటప్పుడు ఈ మందులు తీసుకునిరా. అన్నయ్య, రవీంద్ర అన్నయ్య ఇచ్చాడు. నేను నా కళ్ళతో చూశాను. సునీత చెప్పింది నిజమే. ఈ పెళ్లితో మాకు సంబంధం లేదు. అన్నయ్య, మేము ఈ పెళ్లి చేసుకోము. ఈ పెళ్లి జరగటం వల్ల అందరూ బాధపడాల్సి ఉంటుంది. నాన్న చెప్పింది నిజమే. నేను కూడా పెద్దనాన్ని తెల్లబట్టల్లో చూసా. నువ్వు చూసావా? పిల్లల మనసులో కూడా మీరు భయాన్ని నింపారు. అన్నయ్య, ఒక మాంత్రికుని పిలిస్తే మంచిది. ఏం మాట్లాడుతున్నావు అఖిలేష్? నువ్వు చదువుకున్నవాడివి. ఈ మంత్రాలు తంత్రాలు అన్ని ఫ్రాడ్. భయాన్ని మనసులోంచి తీసేయండి. ఇక నువ్వు అఖిలేష్, ఈ రోజు నుంచి నువ్వు సునీత ఇద్దరు కలిసి పడుకుంటారు. బంటి, నువ్వు సాగర్ రూమ్లో పడుకో. పెద్దనాన్న మీరు? మావయ్య బంటి పద, ట్యూషన్కి వెళ్ళాలి. బంటి బంటి త్వరగా రా బయటికి. బంటి బంటి ఇక్కడ కూడా లేడు. సాగర్, సాగర్ లేగు లేగు. సాగర్, బంటి ఎక్కడా? త్వరగా చెప్పు, బంటి ఎక్కడున్నాడు? బంటిని పెద్దమావయ్య తీసుకెళ్ళిపోయాడు. బంటి బంటి
సాగర్ ఏం జరిగిందో చెప్పరా. నిజం చెప్తున్నాను. నేను చూశాను. పెద్దమామయ్య బంటిని తీసుకెళ్ళాడు. నేను వెనకలే వెళ్ళాను. ఈలోపు కళ్ళు తిరిగి పడిపోయాను. వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే బెడ్ మీదకి ఎలా వచ్చావు? అంటే మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేస్తున్నావా? ఇక నీకు ఎలా తెలుసు అది పెద్ద మామయ్య అని? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక మీరు నామకమే చూస్తున్నారు. వెళ్ళి వెతకండి. పార్క్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటుండొచ్చు. వెళ్ళండి, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. సితేష్ అక్కడ. క్షితేజ్, క్షితేజ్, క్షితేజ్. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. క్షితేజ్, అయ్యో అయ్యో, ఏం జరిగింది ఆయన? ఏం జరిగింది? లే నాన్న, క్షితేజ్. లే. లేవు క్షితేజ్. అయ్యో, లే లే నాయనా, లే. ఎలా జరిగింది ఇలా? జాగ్రత్త. ఏంటి మళ్ళీ మొదలు పెట్టేశావా? ఏం చెప్తున్నావు నాన్న? బాత్రూంలో ఎలా పడ్డావు నువ్వు? అలాగే ఆ రవీంద్ర కర్ర నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకేం గుర్తులేదు నాన్న, రాత్రి ఏమైందో. అమ్మా, ఆ కర్రతో నేనేం చేస్తానమ్మా? అది నువ్వే చెప్పాలి. ఇది తెలుసా నీకు? బంటి నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. బంటి తప్పిపోతే అందులో నా తప్పేంటి? ఇది నీ తప్పని తేలాలి. అప్పుడు చెప్తా నీ కథ. అమ్మా, చెప్పు నాన్న. నేనేం చేయలేదమ్మా. నాకు తెలుసు నాన్న, నువ్వేం చేయలేదని. నువ్వు పడుకో, కొంచెం రెస్ట్ తీసుకో. బంటికి ఏదైనా జరిగితే మనం పోలీసులకి సమాచారం ఇవ్వాలి కదా. అరే పిచ్చి పట్టిందా మీకు? ఒకవేళ పోలీసులు ఇంట్లోకి వస్తే రవీంద్ర ఎలా చనిపోయాడు అని కేసు కూడా ఓపెన్ అవుతుంది. మీకు తెలుసు కదా మన అబ్బాయి తప్పు ఏమీ లేదని. ఆ టైంలో వాడు మందు తాగేవాడు. కానీ ఇప్పుడైతే బాగున్నాడు కదా, ఇప్పుడు అవన్నీ వదిలేశాడు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది బంటి అదృశ్యం అవ్వడానికి మన అబ్బాయికి ఎటువంటి సంబంధము లేదు. మీకు వాడి గురించి ఏదైనా తెలిస్తే ప్లీజ్ నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఏమన్నా తెలిసిందా? అనే అన్ని చోట్ల వెతికాం, ఎక్కడ చిన్న అచుకి కూడా దొరకలేదు. నా బిడ్డ ఎక్కడ పోయాడు? మీరందరూ పోలీసులకి ఎందుకు ఫోన్ చేయట్లేదు? ఏంటి పోలీసులకా? పోలీసులకి ఏమని చెప్తాం? మా బంటిని మా అన్నయ్య దేవయ్య తీసుకెళ్ళని చెప్దామా? అవును, ఆ పోలీసుల దయ్యాన్ని కనుక్కోలేరా? సునీత నీకు తెలుస్తుందని ఏం చెప్తున్నావా? అన్నయ్య, నేను మీకు ముందే చెప్పాను మనం ఒక మాంత్రికుని పిలుద్దామని. కానీ మీరు నా మాట అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీ మాట నేను అసలు వినదలుచుకోలేదు. Chăm đại bác, ôm klim klim chăm đại bác, ôm
क्लीं श्रीं चामुण्डाभट्ट ओम 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 क्लीं श्रीं चामुण्डाभट्ट क्लीं क्लीं बम 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 ఈ ఇంట్లో ఒక ప్రమాదకరమైన ఆత్మ తిరుగుతుంది. ఈ ఇంటి చుట్టూ భద్రతా వలయం ఉండాలి, లేకుంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రమాదంలో పడతారు. కానీ బాబా గారు, నా కొడుకు బంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎప్పుడు తిరిగి వస్తాడు? మీ పెద్ద అన్నయ్య ఆత్మ తీసుకెళ్ళింది. నీ కొడుకుని తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఏమైతే జరిగాయో మొత్తం రవీంద్ర ఆత్మనే చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఏమైనా జరిగిందా? అవును బాబా గారు, నా భార్య విద్య, ఆమె కొన్ని సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో చనిపోయింది. అది హార్ట్ అటాక్ కాదు, రవీంద్ర ఆత్మ తన ప్రాణాలు తీసింది. మీరంతా కలిసి తన విషయంలో తప్పు చేశారు. బాబా, మీకు చేతులెత్తి దండం పెడతాను, బంటిని వెతికి పెట్టండి చాలు. మీరు దాన్ని ఇతరుల నుండి పొందవలసి ఉంటుంది. ఆ సాధన చాలా కష్టం, ఖరీదైనది కూడా. బాబా, నేను ఏం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా కొడుకు ఇంటికి తిరిగి రావడం కావాలి బాబా. దొరుకుతాడు, కానీ కుటుంబంలోని ఏ సభ్యుడైనా ఎప్పుడైనా ఏదైనా సమస్యను ఎదుర్కోవచ్చు. అందువల్ల సాధన పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండండి. ఓం క్లీం లీం చండా, ఓం క్లీం లీం. ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి కూడా ఉంటుంది. అదే చీకటి మనలోని భయాన్ని సృష్టిస్తుంది. మరి ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడైతే ఖచ్చితంగా నేరస్తుడు ఉంటాడు. మన అజ్ఞానాన్ని, మనలోని మూఢనమ్మకాలు, దెయ్యాలు ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుంటారు. చాలా మంది నేరస్తులు ప్రమాదకరమైన ఆటలు ఆడుతుంటారు. బాగా చదువుకున్న ఉన్నతమైన కుటుంబంలో వారు కూడా మూఢనమ్మకాల బారిన పడుతూ ఉంటారు. మూఢనమ్మకాలు అవి కలిగించే భయాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఒకసారి అందులో చిక్కుకుంటే దానిలో నుంచి బయటపడడం చాలా కష్టతరంగా ఉంటుంది. అందులో భయపడిన వ్యక్తి స్వయంగా తను నేరస్తుడవుతాడు, లేక నేరస్తులకు లొంగిపోతారు. అమ్మ జాన్వి, గాయత్రి, 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 ఏమైంది? 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 గాయత్రి, గాయత్రి, గాయత్రి. చూసారా, చూసారా అన్నయ్య? ఎప్పటి వరకు తాంత్రికుడు రవీంద్ర అన్నయ్య ఆత్మను బంధించలేదో అప్పటి వరకు ఇంట్లో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. నాన్న, మీరు నన్ను భయపెట్టారా? ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ అమ్మ చనిపోయింది, కానీ నువ్వు తిరుగుడు తగ్గించుకోవా? అన్ని నువ్వే నాశనం చేసావు.
ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? నన్నెందుకు కొడుతున్నారు నాన్న? నేనే చేశాను. ఏం చేసావు నువ్వు? మళ్ళీ డ్రగ్స్ వాడుతున్నావా? లేదు. నిజం చెప్పు. బంటి అలాగే జాన్వి అదృశ్యం వెనుక నీ హస్తం ఉందా? జాన్వి కనపడట్లేదని మీరు నన్ను అనుమానిస్తున్నారా నాన్న? నాన్న, నేను ఎందుకు అలా చేస్తాను నాన్న? ఆ రోజు కూడా నీ దగ్గర దీనికి ఎటువంటి సమాధానం లేదు. నువ్వు మీ పెద్ద మామయ్య నాన్నగారికి చెప్పినప్పుడు నేను కూడా నీకు చెప్పాను నాన్న, మామయ్య చావు గురించి నాకు ఏమీ తెలియదని. నేనేం చెయ్యలేదు నాన్న. అతని డెడ్ బాడీ దగ్గర నేనెలా ఉన్నానో నాకు తెలియదు నాన్న. నీకు తెలియకపోతే ఏం చేసి వచ్చావు నువ్వు? బూట్లకి బురద, చేతికి గాయం, ఏంటి ఏంటి ఇదంతా? బైక్ మీద నుంచి పడ్డాను నాన్న. అబ్బా, ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారో నాకు తెలియట్లేదు. అంతా నాశనమైంది. రేపు మీ అమ్మకి 4వ రోజు. నువ్వు ఇంట్లో ఉంటావు కదా? ఈ చావుకు కారణం రవీంద్ర ఆత్మ. దాన్ని ఆపాలి, లేదంటే అందరూ చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. మీరు మళ్ళీ ఇక్కడ ఈ నాటకం మొదలు పెట్టకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వద్దన్నయ్య, ముందు బంటి, ఆ తర్వాత జాన్వి. ప్లీజ్ మీరు ఆయన పనిని ఆయన చేయనివ్వండి. ఈ నాటకాలన్నీ నేను బ్రతుకున్నంత వరకు ఇంట్లో జరగనివ్వండి. అన్నయ్య, మీరు చూస్తూ చూస్తూ ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు, సునీతాది అలాగే నాది కూడా. కనపడకుండా పోయింది నా పిల్లలు. నా కొడుకులాగే నీ పిల్లలు కూడా కనపడకుండా పోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో నీకు. నేను కూడా గాయత్రిని కోల్పోయాను, కానీ నేను మీలాగా ఈ పిచ్చి పనులు చేయను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఒక్క నిమిషం. ఈ ఇంట్లో అందరికంటే పెద్దవాడు వీడే కదా, వీడు పోతాడు. వీడు పోతాడు. వీడు పోతాడు. వీడు పోతాడు. వీడు పోతాడు. వీడు పోతాడు. పెద్ద మామయ్య? హా బాబు, క్షితేజ్ గురించి ఏమైనా తెలుసా? లేదు, అతను రాత్రంతా ఇంటికి రాలేదు. అతను ఇంకా తిరిగి రాలేదు. కానీ మామయ్య, వాడు నిన్న రాత్రి 8 గంటలకు వెళ్ళిపోయాడు. అవునా? హలో హలో హలో. అరే,
ఏమైంది అన్నయ్య? సితేజ్ గురించి ఏమైనా తెలిసిందా? ఏం అర్థం అవ్వట్లేదు. అతని ఫ్రెండ్ చెప్తున్నాడు వాడు ఇంటికి వెళ్ళిపోయాడంట. అన్నయ్య తాంత్రికుడు ముందే చెప్పాడు కదా తర్వాత సతీష్కి అది అవబోతుందని. మనం పూజలు చేస్తే ఇలాంటివన్నీ జరగవన్నయ్య. ఇదంతా మీ తప్పే. హా, అంతా నా తప్పే. నేను ముందే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. అన్నయ్య పోలీసులు ఈ విషయంలో ఏమీ చేయలేరు. ఇది మంత్రగాలకు సంబంధించిన విషయం అన్నయ్య. నేను మీ పిచ్చి పిచ్చి మాటలు వినను. నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను. అన్నయ్య మీ ఇంట్లో మూడో పిల్లాడు అదృశ్యమయ్యాడు, మీరు ఇప్పుడు వచ్చారా? అంటే నేను అనుకున్నాను దీని వెనకాల నా పెద్ద కొడుకు షీతేజ్ ఉన్నాడని. 5 సంవత్సరాల క్రితం అతను చెడు సావాసంలో పడి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అతని బాబాయ్ అంటే నా తమ్ముడు మెట్లు దిగుతూ జారి చనిపోయాడు. అతని శవం దగ్గర షీతేజ్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. మేమేమనుకున్నామంటే అతనికి ఏదో జరిగిందని. ఆ తర్వాత షీతేజ్ పూర్తిగా మారిపోయాడు. తర్వాత నాకు అనిపించింది జాన్వి అలాగే బంటి అదృశ్యంలో అతని హస్తం ఉందని. కానీ ఈరోజు ఉదయం నుంచి షీతేజ్ కనిపించడం లేదు. దీని వెనకాల మా తమ్ముడు దయ్యం ఉందని మా కుటుంబం మొత్తం బాగా నమ్ముతుంది. కానీ నేను నమ్మను. నా కుటుంబంపై ఎవరో ప్రతీకారం తీర్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది. సార్ బ్యాగ్ దొరికింది కమాల్ చౌక్ దగ్గర. మిగిలిన 2 పిల్లల ఫోటోలు ఉన్నాయా? హా, ఇదిగోండి. దీని తర్వాత పంటిది కూడా ఉంది. అరుణ్ సార్. ఫైల్ నెంబర్ 423 త్వరగా తీసుకురా. ఓకే సార్. మీరు ఈ 2 ఫోటోలు నాకు పంపించండి. సార్ పంపించేశాను. చూడండి, ఈ పిల్లడికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఏమీ లేదు. ఎటువంటి మిస్సింగ్ రిపోర్ట్ లేనప్పుడు మేము ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేము. కాబట్టి పోలీసులు మీకేం సహకరించలేరు. మీరు కొంచెం కంట్రోల్గా ఉండండి ప్లీజ్. తీసుకోండి, కంట్రోల్లో ఉండండి ప్లీజ్. వాటర్ తాగండి. అంతా నాశనం అయిపోయింది. అంతా అయిపోయింది. నీకు చెప్పాను పోలీసులకి సమాచారం ఇచ్చి ఉండాల్సిందని. బంటి బతికి ఉండేవాడు. ఇప్పుడు నాకు తెలియదు జాన్వి అలాగే షీతేజ్ ఎలా ఉన్నారో. చూడండి, మనం తాంత్రికుడిని పూజించడం స్టార్ట్ చేయాలి. కొలిమి పూజ ఆగిపోయినప్పుడు ఇదంతా కొలిమికి జరిగింది. ఇంకా మనం ఇప్పుడు పూజ చేయకపోతే జాన్వి సబాష్. అవును సబాస్. సార్ ఇదే ఇల్లా? ఇదే సార్. పక్కా? పక్కా సార్. పదా. మీరు ఎవరు? ఎవరు? ఎవరక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు?
మనం కొన్ని రోజులు మౌనంగా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు పోలీసులు కూడా తనిఖీ చేస్తున్నారు. త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి. అందరూ వస్తారు. వెళ్ళు, ఇక్కడి నుంచి పారిపో. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా ఏమైనా? పిచ్చేమైనా పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? నువ్వు నా కూతురుతో 2 రోజులు గడిపావు. ఇప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డావు. ఇప్పుడు నన్ను చంపుతావా? నన్నే చంపుతావా? ఎక్కడ ఎక్కడ? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకు చంపుతున్నావు నన్ను? మన ప్లాన్ లో నీకు కూడా లోపం ఉంది కదా. ఏమైంది? అలాగైతే నన్నెందుకు కొడుతున్నావు? ఎవరు నువ్వు? క్రిమినల్స్ దెయ్యాల మీద నమ్మకం పెంచుకున్నప్పుడు అప్పుడప్పుడు పోలీసులు దెయ్యాలకు మారాల్సి వస్తుంది. జాన్వి, జాన్వి, నువ్వు కూడా ఇతని బంటిలాగే చంపి కాలువలో పడేసావు కదా. నువ్వు దాచిపెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే జాన్వి మొత్తం మాకు చెప్పేసింది. ఎలా అయితే నువ్వు చనిపోయిన నీ భర్తతో దెయ్యం డ్రామా ఆడుతున్నావో, ఎలా అయితే నువ్వు జాన్విని కిడ్నాప్ చేసి సేఫ్టీగా పక్కింట్లో ఉంచావో, మాకు డౌట్ రావడానికి కొంత టైం పట్టింది. అప్పుడే బండిని వెతకడం స్టార్ట్ చేశాం. కానీ జాన్వి జాడ ఎక్కడా దొరకలేదు. కానీ ఎలా దొరికిందనుకుంటున్నావు? ఎందుకంటే జాన్వి ఒక ఇంట్లో నీ మనిషి దగ్గర చాలా సేఫ్టీగా ఉంది. వీడే. మేము వీడి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాం. పోలీస్, నువ్వు జాన్వి కదా? జాన్వి ఎవరు వచ్చారు? దాంతో మొత్తం బట్ట బయలైంది. నువ్వు 5 సంవత్సరాల్లో 5 హత్యలు ఎలా చేసావో. సైలెంట్గా ఉంటావా? ఏదైనా చెప్తావా? చెప్పా. అవును, నేనే అతన్ని చంపాను. నేనే చంపాను అతన్ని. ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు అందరూ తమ చేతిని కోల్పోయారు. అతను తన ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపించేవాడు. నన్ను కట్టతో కొట్టేవాడు. ప్రతిరోజు హింసించేవాడు. అందుకే శాశ్వతంగా చంపేశాను. ఆ సమయంలోనే నేను ముఖేష్తో ప్రేమలో పడ్డాను. ఎందుకంటే అతను నన్ను అర్థం చేసుకున్నాడు. ఒకరోజు రవీందర్ నాతో ఏమన్నాడంటే, ఆ విషయం తెలిసి నన్ను, నా కూతుర్ని ఈ ఇంట్లోకి తోసేశారు. అతను వెళ్ళగొట్టి మన ఆస్తినంతా తన అల్లుడికి బదిలీ చేశారు. అందుకే నేను రవీంద్రను మెట్లపై నుండి కిందికి తోసా. కానీ క్షితేజ్ను ఎవరు తోసుంటారు? క్షితేజ్ అతన్ని చంపాడని అందరూ అనుకునేలాగా అతని దగ్గర పడుకోబెట్టాను. ఇంత జరిగిన తర్వాత కూడా వీరేంద్రబాయ్ సాహెబ్ అందరినీ జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఒకరోజు ముఖేష్ మరియు నాకు మధ్య అంత బాగానే ఉంది. ఒకరోజు విద్య ముఖేష్ నా గది నుండి బయటికి వెళ్ళడం చూసింది. అప్పటి నుండి ఆమె నన్ను ఈ కుటుంబం నుండి వెళ్ళగొట్టేస్తానని బెదిరిస్తోంది.
ఇంకా నన్నేం చేయమంటారు? నేనే తనని చంపాను. ఇంకా తనకి గుండెపోటు వచ్చిందని అందరు అనుకున్నారు, కానీ నేనే తనని చంపాను. నేనే అందరిని చంపాను. అందరినీ ముఖేష్ దెయ్యంలా ఎలా భయపెట్టగలుగుతున్నాడు? నేను ఎక్కడెక్కడికి వెళ్తానో సునీత మత్తు స్ప్రేతో అక్కడికి వచ్చి రెడీగా ఉంటుంది. మరి బంటి క్షితీసులను ఎందుకు చంపావు? వీరేంద్రబాయ్ సాహెబ్ నాకు ఇంకా అఖిలేష్ కి బలవంతంగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇంకా పెళ్లి చేసేశాడు. కానీ పెళ్లి తర్వాత ఏం జరిగిందని ఆస్తంతా బంటి పేరు మీదనే ఉండేది. ఇంకా నా కూతురు జాన్వికి ఏం ఉండేది కాదు. అందుకే నేను అతన్ని కూడా చంపేశాను. అందుకే నేను రవీంద్ర దయ్యంగా నటించడం మొదలు పెట్టాను. తప్పైపోయింది. అలా ముఖేష్ రవీంద్ర దయ్యంగా ఇంటికి వస్తూ ఉండేవాడు. అలా భయం అందరిలోనూ వ్యాపించింది. ఇంకా ఒక రోజు అతను బంటిని ఎత్తుకొని చంపి కాల్వలో పడేశాడు. అలాగే ఒకరోజు క్షితీష్ను కూడా రోడ్డుపై పట్టుకొని కొట్టి కాల్వలో పడేశారు. నేను అందరినీ చంపాలనుకున్నాను, అందరినీ. అప్పుడే ఈ ఆస్తి మొత్తం నాకు ఇంకా నా కూతురు జాన్వికి చెందుతుంది. ఇంకా నకిలీ బాబా కూడా మా ప్లాన్ లో ఒక భాగం. మేము అతన్ని కూడా పిలిచాం. చూడు, నీకు పని రెడీగా ఉంది. సరే, నీ పని పూర్తవుతుంది. అపరాధి తన కూతురికి అన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అపరాధి అయ్యావు, దానితో పాటు నీ కూతురు కూడా అపరాధం చేశావు. నేను నీకు చాలా కఠినమైన శిక్ష పడేలా చేస్తాను, కానీ నీ కూతురు కూడా తప్పించుకోలేదు. సంధ్య, ఈమె తీసుకురండి. మన సమాజంలో ఎక్కడైతే అసమానత ఉంటుందో, వివక్షణ ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా నేరాలు జరుగుతాయి. కూతురిని, కోడలిని కొడుకుల కంటే తక్కువగా చూడటం, వారి హక్కులని వారికి ఇవ్వకపోవడం, అది కేవలం తప్పు మాత్రమే కాదు, అది ఒక నేరం కూడా. ఇలాంటి తప్పుడు మనస్తత్వాలు దయ్యాల, భూతాల కంటే చాలా ప్రమాదకరమైనవి. బయట ఉన్న భూతాలు కేవలం కల్పితం మాత్రం, కానీ మన లోపల ఉన్న లోపాలు, వాటి నుంచి విముక్తి పొందడం చాలా అవసరం. భయపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది వివక్షత మనస్తత్వమే. దానికి ఖచ్చితంగా చికిత్స అవసరం. క్రైమ్ అలర్ట్. భయపడకూడదు, నిర్మూలించాలి. జై హింద్.